హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సరిత మోడర్న్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటంటే బోట్ నెక్ బ్లౌజ్ అండి. ఏ విధంగా కటింగ్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ అండి. ఇది ఫస్ట్ బ్లౌజ్ పీస్ని ఒక ఫోల్డ్ వేసి దాని తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఇంకొక ఫోల్డ్ వేసుకోండి. ముందుగా బ్లౌజ్ యొక్క లెంత్ తీసుకుందాం. ఇక్కడ నేను స్టిచ్ అయిపోయే ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5 ఇంచెస్ అండి. ప్లస్ మనకి కింద బెల్ట్కి పైన షోల్డర్స్ జాయిన్ చేసుకోవడానికి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుని టోటల్గా 15.5 ఇంచెస్ నేను లెంత్గా తీసుకున్నాను. బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చేసుకోవడానికి ముఖ్యంగా మనకు కావాల్సిన కొలత ఏంటంటే షోల్డర్ అండి. ఆ షోల్డర్ పర్ఫెక్ట్గా మనం తీసుకున్నామంటే నెక్ కూడా మనకి ఫిట్టింగ్ అనేది సూపర్గా వస్తుంది. షోల్డర్ను బట్టి అంటే ఇప్పుడు ఒకవేళ మీ షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్ అనుకోండి, అందులో సగం 7 ఇంచెస్ ఇక్కడ మనకి షోల్డర్కి మెజర్ చేసుకోవాలి. అదేవిధంగా షోల్డర్ ఎంత ఉంటే అందులో సగం ఇక్కడ మనం తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా రెండు ఒకేసారి కట్ చేస్తున్నానండి. సో ఇక్కడ నేను స్టిచ్ అయ్యే ఈ బోట్ నెక్ బ్లౌజ్కి షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ అంటే టోటల్గా 14 ఇంచెస్ షోల్డర్, అందులో సగం 7 ఇంచెస్గా మార్కింగ్ చేసుకున్నా. సో అదేవిధంగా ఆర్మ్ హోల్ డౌన్ కూడా 7 ఇంచెసే తీసుకోవాలి. బోట్ నెక్ బ్లౌజ్కి షోల్డర్ ఎంత వస్తుందో ఆర్మ్ హోల్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి అండి. నెక్స్ట్ మీరు ఆర్మ్ హోల్ డౌన్ మార్కింగ్ చేసుకునేటప్పుడు పైవైపున 7 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ కింద 7 ఇంచెస్ కూడా ఒక్కసారి మెజర్ చేసుకోవాలన్నమాట. ఈ రెండు కొలతలు ఈక్వల్గా రావాలి. సో ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఆర్మ్ హోల్ డౌన్కి ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ చివర్లో చెస్ట్ లూజర్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్టిచ్ చేయబోయే ఈ బ్లౌజ్ చెస్ట్ వచ్చేసి 36 ఇంచెస్. సో 36 డివైడెడ్ బై 4 9 ఇంచెస్. సో 9 ఇంచెస్ దగ్గర చెస్ట్ లూజ్ అనేది మీరు మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అండి 2 ఇంచెస్ 3 ఇంచెస్. సో మీ క్లాత్ అవైలబుల్ని బట్టి మీకు ఎక్స్ట్రా కావాలనిపించినప్పుడు ఎంతైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను 2 ఇంచెస్ మార్జిన్గా మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత ఈ ఆర్మ్ హోల్ డౌన్లో 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేయండి. సెంటర్లో ఆర్మ్ హోల్ సర్కిల్ ఉంది కదా, అక్కడ సెంటర్లో 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని రౌండ్గా ఆర్మ్ హోల్ లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత నడుము లూజు కొలత తీసుకోవాలి. ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి 34 ఇంచెస్ అంటే 34 డివైడెడ్ బై 4 8.5 ఇంచెస్. అక్కడ ఒక మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రా 2 ఇంచెస్ దగ్గర కూడా మార్కింగ్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ చెస్ట్ లూజు ఎక్స్ట్రా మార్జిన్కి ఈ విధంగా లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ నెక్ వెడల్పు తీసుకుందాం. ఇక్కడ బోట్ నెక్కి నెక్ వెడల్పు మీరు 4 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. లేదంటే మాకు ఇంకా షోల్డర్ ఇంకా సన్నగా రావాలి అనుకుంటే ఇంకొక 1/2 ఇంచ్ అనేది పెంచుకోవచ్చు. ఈ కింది వైపు నెక్ డీప్కి వచ్చేసి 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ 3.5 ఇంచెస్ని ఇందాక 4 ఇంచెస్ నెక్ వెడల్పు తీసుకున్నాం కదా, అక్కడికి ఒక జస్ట్ ఇక్కడ మనకి వేట వాళ్ళు లాగా పై వైపుకి క్రాస్గా ఈ బోట్ షేప్లో నెక్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఆర్మ్ హోల్ డౌన్ తీసుకున్నాం కదండి, అక్కడ ఒక 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకొని ఈ నెక్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ డౌన్కి క్రాస్గా డౌన్ వైపుకు లైన్ డ్రా చేసుకోండి. సో ఇక్కడ ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ డౌన్ తీయడం వలన ఈ బోట్ నెక్ స్టిచ్ చేసుకున్నప్పుడు షోల్డర్స్ అనేది పర్ఫెక్ట్గా కూర్చున్నట్లు వస్తుంది. ఈ బ్లౌజ్కి నేను బ్యాక్ పార్ట్కి వాటర్ డ్రాప్ నెక్ అనేది డిజైన్ తీసుకుంటున్నానండి. సో దానికోసం ఏం చేస్తున్నానంటే ఇక్కడ టోటల్గా పైవైపు నుంచి కింది వైపుకి 10.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ కింది వైపు నుంచి అక్కడ రౌండ్ షేప్ తీసాం కదా, అక్కడికి 7 ఇంచెస్ అనేది వస్తుంది. సో 7 ఇంచెస్ మధ్యలో 3.5 ఇంచెస్ వస్తుంది కదా, అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ దీన్ని బేస్గా చేసుకొని మీరు ఏ నెక్ అయినా షేప్ అనేది తీసుకోవచ్చు అండి. ఇప్పుడు డైమండ్ షేప్ తీసుకోవచ్చు, రౌండ్ షేప్ డ్రా చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నేను చేస్తున్నట్లు వాటర్ డ్రాప్ షేప్ కూడా మీరు ఇక్కడ డిజైన్ అనేది డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ చూడండి ఒక షేప్ లాంటిది కర్వ్ తీసుకుంటూ నిదానంగా డ్రా చేసుకోండి. సో ఇప్పుడు బేసిక్ కటింగ్ అనేది కట్ చేసేసుకున్నాం కదా, సో దీని ప్రకారం నీట్గా ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ నుంచి ఈ వెస్ట్ సైడ్కి కట్ చేసుకోవాలండి. ఈ బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అనేది మీరు ఒక్కసారి శ్రద్ధగా గమనించారంటే నార్మల్ బ్లౌజ్ కంటే ఈ బోట్ నెక్ అనేది చాలా ఈజీ అండి. స్టిచ్చింగ్ కూడా ఈజీ అవుతుంది. చాలా ఫాస్ట్గా మనము కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండూ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని కూడా సపరేట్ చేసేసుకుందాము.
ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి నెక్ ఒకటే కాబట్టి ఇక్కడ మనకి పైన వరకు నెక్ తీసుకున్నాం కదా, డ్రా చేసుకున్నాము. సో అక్కడ నెక్ పార్ట్స్ అనేవి కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ బ్యాక్ రెండింటిని కూడా విడివిడిగా తీసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్కి వాటర్ డ్రాప్ డిజైన్ డ్రా చేసుకున్నాం కదండి. సో దాన్ని నీట్గా మనం డ్రా చేసుకున్న దాన్ని వెంబడి ఆ షేప్ను యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేసుకోండి. ఈ వాటర్ డ్రాప్ షేప్ కట్ చేసుకున్నాను కదా, ఒకసారి మీకు ఈ బ్యాక్ పార్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ నెక్ అనేది ఏ విధంగా వచ్చిందో మీకు అర్థమవుతుంది. చూసారండి, ఈ షేప్ కూడా మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని కాసేపు పక్కన పెట్టేసి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఈ ఫ్రంట్ పార్ట్కి మనకి ఆర్మ్ హోల్ డౌన్ అనేది తీసుకోవాలి. అదేవిధంగా ఈ ఫ్రంట్ మనకి ప్రిన్సెస్ కట్ మార్కింగ్ చేసుకోవాలి కదా, దాన్ని కూడా మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఆర్మ్ హోల్ డీప్ అనేది ఏ విధంగా తీసుకోవాలనో ఫ్రంట్ పార్ట్కి చూపిస్తాను. యాక్చువల్గా మామూలు నార్మల్ బ్లౌజెస్కి అయితే మనము జస్ట్ ఒక 0.5 అనేది కింద మార్కింగ్ చేసుకుంటాం కదా, అక్కడ వరకు తీసేస్తాం. కానీ బోట్ నెక్లకి మీరు బ్లౌజెస్ స్టిచ్ చేసేసుకునేటప్పుడు ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ డ్రా చేసుకున్నాం కదా, దానికి 1/2 ఇంచు అటువైపుకి ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఎటువైపు అంటే మనకి నెక్ వైపు పక్కకి సైడ్గా మార్కింగ్ చేసుకోవాలంట. అక్కడి నుంచి కొంచెం ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, డౌన్కి ఇక్కడ అనమాట కొంచెం వెడల్పుగా వచ్చినట్లు అనిపిస్తుంది. బోట్ నెక్లకి ఎప్పుడైనా సరే మీరు ఆర్మ్ హోల్ డీప్ అనేది ఈ విధంగా తీసుకున్నారంటే ఈ ఫ్రంట్ సైడ్ మనకి చంకలో ముడతలు అనేది రాదనమాట. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కటింగ్ కోసం మార్కింగ్ చేసుకుందామండి. సో దీనికోసం ఏం చేస్తారంటే ఫ్రంట్ సైడ్ నుంచి ఇటువైపుకి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 4 ఇంచెస్ దగ్గర నుంచి పై వైపు కంటే మనకి షోల్డర్ ఎదురుగా అనమాట ఇక్కడ ఒక 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. సో ప్రిన్సెస్ కట్కి ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం చెస్ట్ పాయింట్ అనేది సరిగ్గా కుదిరిందంటే మీకు మెజర్మెంట్స్లో మనం స్టిచ్ చేసినా కూడా ఈ ఫ్రంట్ సైడ్ చెస్ట్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుందండి. ఆ తర్వాత ఈ చెస్ట్ లైన్కి 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి అంటే మనకి ఈ సైడ్ జాయింట్ చేస్తాం కదా, అటువైపు ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని మనకి ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేసి 1.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకో. మళ్ళీ చెప్తున్నాను వినండి, సైడ్ జాయింట్ సైడు 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇటువైపు మన వైపు ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి 1.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుని ఆ 2 లైన్స్ని ఫస్ట్ ఇక్కడ ఒక షేప్ లాగా తీసుకొని మీరు ఇక్కడ నేను వీడియోలో డ్రా చేస్తున్నాను కదండి, ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ తిరుగుతుంది కదండి సెంటర్లో, అక్కడికి ఒక రౌండ్ షేప్ లాగా అనమాట కర్వ్ లాగా డ్రా చేసుకుంటూ ఈ కింది వైపు నుంచి ఆర్మ్ హోల్ రౌండ్లోకి లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ 5 ఇంచెస్ అనేది తీసుకున్నాం కదా కింది నుంచి పై వైపుకి చెస్ట్ పాయింట్, దానికి ఎదురుగా 2.5 ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 2.5 ఇంచెస్ దగ్గర సైడ్ డాట్ అనేది వేసుకోవాలండి. సో ఇక్కడ ఈ సైడ్ డాట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ బోట్ నెక్స్ పెట్టుకున్నప్పుడు షోల్డర్ వెడల్పు వస్తుంది కాబట్టి నెక్ కొంచెం లూజ్ వచ్చినట్లు అనిపిస్తుంది. సో ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా సైడ్ డాట్ వేసుకోవడం ఏమవుతుందంటే నెక్ దగ్గర టైట్ వస్తుందన్నమాట. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదండి. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం. బ్లౌజ్ పీస్లో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోగా మిగిలిన క్లాత్ ఇక్కడ కూడా నేను ఒక 2 ఇంచెస్ అనేది కింద కట్ చేసుకుంటున్నానండి. సో ఈ 2 ఇంచెస్ ఎందుకంటే ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనకి కింద నడుం వైపు బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి కాబట్టి అది ముందుగానే కట్ చేసి పక్కకు తీసుకున్నాను. ఇక్కడ నేను హ్యాండ్స్ మోడల్ వచ్చేసి ఒకప్పుడు బాగా ట్రెండింగ్లో ఉండింది కదండి, పుష్ప స్లీవ్స్ లేదా కొమిడీ స్లీవ్స్. సో హ్యాండ్స్ కట్ చేయబోతున్నాను ఈ బ్లౌజ్కి. ఇక్కడ నేను హ్యాండిల్ లెంత్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ హ్యాండ్ లెంత్ ఎంత 9 ఇంచెస్. సో 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ మార్కింగ్ చేసుకున్నాక కింది వైపు హ్యాండ్ డౌన్లో ఫస్ట్ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఈ 2 ఇంచెస్ తర్వాత హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. సో ఇక్కడ నేను హ్యాండ్ లూజ్ 6 ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ స్టిచ్చింగ్ మార్జిన్ కోసమని మార్కింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకుందామండి. ఇక్కడ చివరి సైడు ఇక్కడ హ్యాండ్కి డౌన్ ఎంత నేను 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. సో ఈ 3 ఇంచెస్ దగ్గర రఫ్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఈ హ్యాండ్కి మనకు కావాల్సినటువంటి ఇంకొక మెజర్మెంట్ ఏంటంటే ఆర్మ్ హోల్ లూజు. సో ఈ బ్లౌజ్కి ఆర్మ్ హోల్ లూజు 17 ఇంచెస్, అంటే అందులో సగం 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి అంటే షోల్డర్ దగ్గర స్ట్రైట్గా 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి డౌన్కి రౌండ్గా షేప్ అనేది తీసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర స్ట్రైట్గా ఎందుకు మార్కింగ్ చేసుకుంటామంటే ఇక్కడ బ్లౌజ్ మనకి హ్యాండ్ కూర్చోవాలన్నమాట. పైనుంచి రౌండ్ తీసామనుకోండి ఇక్కడ కొంచెం ఉబ్బెత్తుగా లేసినట్లు అనిపిస్తుంది. సో అలా లేకుండా ఫ్లాట్గా రావాలి భుజము అన్నప్పుడు ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఇక్కడ హ్యాండ్కి రౌండ్గా డౌన్కి ఏ విధంగా డ్రా చేసుకోవాలనేది బిగినర్స్కి ఒక టిప్ చెప్తాను చూడండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచెస్ ఉంది కదా, ఈ కింది వైపుకి మనకి హ్యాండ్ లూజ్ తీసుకున్నాం కదండి. సో షోల్డర్ దగ్గర 1.5 నుంచి ఈ కింది వైపు హ్యాండ్ లూజ్కి సెంటర్లో ఫస్ట్ ఒక లైన్ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ నేను వీడియోలో చూపించుతున్నాను చూడండి, పైన మనకి రౌండ్ తీసేటప్పుడు షోల్డర్ నుంచి పై వైపుకి అనమాట. ఇక్కడికి సెంటర్ నుంచి నెక్స్ట్కి వచ్చేసరికి డౌన్కి రావాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఒక ఎస్ లాగా కర్వ్ తీసుకుంటారనమాట. సో ఈ విధంగా మీరు కనుక హ్యాండ్ రౌండ్ కట్ చేసుకున్నారంటే హ్యాండ్ షేప్ కూడా చాలా బాగా వస్తుందండి. సో చెప్పాను కదండి, ఇది నేను పుష్ప స్లీవ్స్ అనమాట. సో పఫ్ కోసం పైన 3 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. ఒకటండి ఇక్కడ నాకు క్లాత్ తక్కువ ఉంది కాబట్టి పైన పఫ్కి నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. సో మీకు క్లాత్ ఉందంటే 5 ఇంచెస్ 7 ఇంచెస్ ఎంత తీసుకుంటే పఫ్ అంతా ఎక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు పైన కూడా ఒక 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి మనం ఇందాక హ్యాండ్ రౌండ్ తీసాం కదా, అందులోకి కలిసిపోయేటట్లుగా డ్రా చేసుకోవాలి. సో ఇదే అండి పుష్ప స్లీవ్స్ లేదా కొమిడి స్లీవ్స్ కటింగ్. నెక్స్ట్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఈ హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలో మీకు చూపిస్తాను. నెక్స్ట్ హ్యాండ్కి డౌన్ సైడ్ కింద 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదండి. సో అక్కడి నుంచి పై వైపుకి 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. పుష్ప స్లీవ్స్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈ లైను మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఫైనల్గా ఇదే అండి బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్. ఫ్రంట్ పార్ట్ ఉంది, బ్యాక్ పార్ట్ ఉంది, హ్యాండ్స్ ఉంటాయి. మెయిన్ మనకి బోట్ నెక్ బ్లౌజ్ కంటే ఈ 3 ఉంటే సరిపోతుంది. సో ఈ కింద మనకి బెల్ట్ కోసము క్లాత్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను, 2 ఇంచెస్గా తీసేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాకు ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఏది మిగలలేదండి. చెప్పాను కదా ఇది ఓన్లీ 80 సెంటీమీటర్స్ బ్లౌజే అనేసి. సో నేనేం చేస్తున్నా అంటే సేమ్ కలర్ మ్యాచింగ్ ఉన్నప్పుడు వేరే క్లాత్ ఏదైనా తీసుకొని నెక్ పీస్ అనేది స్టిచ్ చేసుకుంటాను. సో ఇక్కడ మిగిలినటువంటి ఈ క్లాతులతోనే హుక్స్ పట్టీకి దారాల పట్టీకి క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో ఇది అండి ఈరోజు వీడియో. మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. నెక్స్ట్ స్టిచింగ్ వీడియోతో ఫ్రంట్ పార్ట్ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బోట్ నెక్ బ్లౌజ్ కు మనకి మెయిన్ గా వచ్చేది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్సే అండి. సో ఇక్కడ నేను ముందుగా మీకు ఫ్రంట్ పార్ట్ చూపించబోతున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదండి. సో ఇక్కడ ఈ ప్రిన్సెస్ కట్ని కట్ చేసేసుకొని నీట్గా జాయిన్ చేసేసుకుందాము. ప్రిన్సెస్ కట్ మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలనో కటింగ్ వీడియోలో క్లియర్గా చూపించానండి. మీకు ఒక్కసారి ఏమైనా డౌట్స్ ఉంటే కటింగ్ వీడియో చెక్ చేసుకోండి. ఇక్కడ ఈ కటింగ్ అనేది మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం కట్ చేసుకుంటే మీకు షేప్ అనేది ఈ విధంగా వస్తుందండి. సో ఇప్పుడు దీన్ని ఫ్రంట్ పార్ట్ను ఓపెన్ చేసి అటువైపుకు ఇటువైపుకు సెంటర్కు పెట్టుకోండి. మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి, ఏ పార్ట్కి ఆ పార్టే మీరు అటాచ్ చేసుకోవాలండి. ప్లెయిన్ బ్లౌజ్ పీస్లు అయితే మీకు అంత ప్రాబ్లం రాదు, కానీ ఇక్కడ ఏదైనా డిజైన్ ఉన్నటువంటి బ్లౌజ్ పీస్ అయితే రాంగ్ సైడ్ రైట్ సైడా లెఫ్ట్ ఆర్ రైట్ అనేది చూసుకొని జాగ్రత్తగా జాయిన్ చేసుకోవాలి. సో ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు నేను మొదటి పీస్ వచ్చేసి చివరి వైపు నుంచి జాయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు జాయిన్ చేసేటప్పుడు ఏం చేస్తుంటారంటే మనము ఇక్కడ ప్రిన్సెస్ కట్ కోసం మనకి తీసుకున్నటువంటి పీస్ని కొంచెం చిన్నగా లాగి పట్టినట్లు లాగుకుంటూ, అంటే మరీ ఎక్కువగా స్ట్రెచ్ చేయకద్దండి, జస్ట్ లైట్గా అన్నమాట స్ట్రెచ్ చేసుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి. ఈ ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసేటప్పుడు బిగినర్స్ ఫస్ట్ చేసే కంప్లైంట్ ఏంటంటే మేము సేమ్ టైం నీట్గా కట్ చేస్తున్నాం కానీ స్టిచ్చింగ్ చేసేటప్పటికి మాకు ఈ ఫ్రంట్ పార్ట్కి మీ ప్రిన్సెస్ కట్ పార్ట్ జాయిన్ చేసేటప్పుడు అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయని చెప్తున్నారండి. సో దానికోసమే ఇక్కడ మనం లైట్గా ఆ పార్ట్ని స్ట్రెచ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకునేటప్పుడు 2 ఈక్వల్గా వస్తాయన్నమాట. అప్ అండ్ డౌన్ అనేది మనకి రాదు. ఆ తర్వాత ఇక్కడ మనం జాయిన్ చేసిందాం కదా, నేను ఇక్కడ పైన టాప్ స్టిచ్ వేస్తున్నానండి. సో మీకు ఇక్కడ టాప్ స్టిచ్ వద్దండి, మాకు కుట్టు కనిపించకూడదు అనుకుంటే లోపల వైపుని మనకి డబుల్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది.
నెక్స్ట్ ఇదే పద్ధతిలో రెండో వైపున పార్ట్ కూడా జాయిన్ చేసుకోవాలండి. ఇక్కడ 2 క్లాతులు కూడా మీకు అప్ అండ్ డౌన్స్ రాకుండా 2 ఈక్వల్‌గా రావాలంటే ఇక్కడ నేను చెప్పిన మెథడ్‌లో ఈ ప్రిన్సెస్ పార్ట్ కోసం మనం కట్ చేసుకున్నాం కదా! ఈ పీస్‌ని లైట్‌గా లాగినట్లు పట్టుకొని స్టిచ్ చేసేసుకుంటూ రావాలి. సో, ఇప్పుడు దాని మీద మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. సో, నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనం చెస్ట్ పాయింట్ తీసుకున్నాం కదండీ ప్రిన్సెస్ కట్ కోసమని, ఆ చెస్ట్ పాయింట్ దగ్గర ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకొని ఇక్కడ లైట్‌గా క్లాత్ పట్టించేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. సో, దీనివల్ల ఏమవుతుందంటే మనకి నెక్ అనేది బోట్ నెక్ లూజ్‌గా లేకుండా నీట్‌గా స్టిఫ్‌గా ఉంటుంది. లేదంటే నెక్ అనేది మనకి ఇక్కడ మెడ వైపు లూజ్‌గా వచ్చేస్తుంది. ఫ్రంట్ సైడ్ చెస్ట్ కూడా ఫిట్టింగ్ అనేది కుదురుతుందండి. ఆ తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్‌కి బెల్ట్ స్టిచ్ చేసేసుకుందాము చివరి వైపున. ఇక్కడ బెల్ట్ కోసమని నేను 2 ఇంచెస్ వెడల్పునటువంటి ఒక క్లాత్ తీసుకొని సేమ్ మనం నార్మల్ బ్లౌజెస్‌కి బ్యాక్ సైడ్ బెల్ట్ ఏ విధంగా జాయిన్ చేస్తామో ఇక్కడ కూడా అదే విధంగా ఈ పట్టీ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ పట్టీ వెడల్పు అనేది మీ ఇష్టం అండి. ఇక్కడ నేను 2 ఇంచెస్ అయితే తీసుకున్నాను సరిపోతుందని. మీకు కావాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో, నెక్స్ట్ ఇక్కడ పట్టీకి చివరి వైపు కుట్టిన తర్వాత టర్న్ చేసేసుకొని పైన టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు ఈ టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ మిగిలిన క్లాత్‌ని లోపలి వైపుకు అంటే రాంగ్ సైడ్ వైపుకు ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలండి. ఇక్కడ మీకు డౌన్ సైడ్ నెక్స్ట్ హెమ్ చేసుకోవాలా అనిపిస్తే ఇక్కడ ఒకటి లూజ్ స్టిచ్ వేసుకోండి. లేదు మాకు హెమ్‌తో పని లేదండి డైరెక్ట్ మిషన్ స్టిచ్చే ఒకటి వేసేసుకుంటాం అన్నవాళ్ళు కుట్టు అనేది కొంచెం దగ్గరగా పెట్టుకునేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కంప్లీట్‌గా పూర్తయిపోయిందనమాట. సో, ఇదే మెథడ్‌లో మీరు ప్రిన్సెస్ కట్ అనేది జాయిన్ చేసి స్టిచ్ చేసేసుకోండి. చాలా నీట్‌గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఉంది కదండీ! ఈ బ్యాక్ పార్ట్‌కి ఇందాక మనం ఫ్రంట్ పార్ట్‌కి ఏ విధంగా అయితే బెల్ట్ స్టిచ్ చేసేసుకున్నామో ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా మీరు బెల్ట్ జాయిన్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ సైడ్ హుక్స్‌లు కాజా పట్టి స్టిచ్ చేసేసుకోవాలి కదండీ! దీనికోసం సెంటర్‌లో ఈ బ్యాక్ పార్ట్‌ని కట్ చేసేసి ఓపెన్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి హుక్స్ పెట్టి కాజా పట్టి స్టిచ్ చేసేసుకుందాం. సో, ముందుగా నేను ఇక్కడ కాజా పట్టి స్టిచ్ చేస్తున్నా. సో, దీనికోసం ఏం చేస్తున్నా అంటే కొంచెం వెడల్పుగా ఉన్నటువంటి క్లాత్‌ని తీసుకొని ఆ క్లాత్ ఎంతంటే మీకు 4 ఇంచెస్, 5 ఇంచెస్ ఈ రేంజ్‌లో వెడల్పు ఉన్న క్లాత్ తీసుకోండి. సో, ఈ క్లాత్‌ని ఏం చేసామంటే ముందు రైట్ సైడ్ కిందికి రాంగ్ సైడ్ పైకొచ్చేటట్లు పెట్టి కాజా పట్టి స్టిచ్ చేసేసుకునేటప్పుడు మనకి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రాంగ్ సైడ్ పైకుండాలనమాట. ఇక్కడ స్టార్టింగ్‌లో ఉంటుంది కదండీ మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ చివరి వైపు నుంచి స్టిచ్ చేస్తున్నాం కదా! స్టార్టింగ్ కొంచెం ఒక పావించు క్లాత్ వదిలేసి స్టిచ్ చేసుకోండి. తర్వాత ఈ పీస్‌ని వచ్చేసి మనకి కొంచెం అంటే రైట్ సైడ్ పైకొచ్చేలాగా టర్న్ చేసేసుకోండి. టర్న్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్‌లో మనకి కొంచెం క్లాత్ వదులుకున్నాం కదా! హాఫ్ ఇంచ్ క్లాత్ దాన్ని లోపల వైపుకు ఫోల్డ్ చేసేసి నేను వీడియోలో ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ లోపల వైపుకు ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్‌లో జస్ట్ సగానికి ఒక ఫోల్డ్ చేసి నెక్స్ట్ ఫోల్డ్ వచ్చేసి మనకి ఇక్కడ ఎక్కడైతే ఫస్ట్ స్టిచ్ వేసుకున్నామో ఆ కుట్టు మీద కరెక్ట్‌గా ఈ ఫోల్డ్ వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. నార్మల్‌గా మీరు మామూలు బ్లౌజెస్‌కి హుక్స్ పట్టి, కాజా పట్టి ఏ విధంగా స్టిచ్ చేసేసుకుంటారో సో, ఇక్కడ అదే మెథడ్‌లో మీరు స్టిచ్ చేసుకోవాలండి. ఈ హుక్స్ పట్టి, కాజా పట్టీల గురించి కూడా డీటెయిల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయండి. ఒక్కసారి ఛానల్ చెక్ చేస్తే మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ కాజాలు స్టిచ్ చేసేసుకోవాలి కదండీ! సో, దానికోసం సెంటర్‌లో కూడా ఒక స్టిచ్ వేసుకోండి. పైన ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది నీట్‌గా కట్ చేసేసుకోవాలి. ఇది అండి హుక్స్ పట్టీకి కాజా పట్టీ అనుకున్నాం కదా! ఫస్ట్ కాజా పట్టీ స్టిచ్ చేసేసుకున్నాం. సో, నెక్స్ట్ మిగిలినటువంటి ఆపోజిట్ క్లాత్‌కి హుక్స్ పట్టి కట్ చేసుకుందాం. ఈ హుక్స్ పట్టి స్టిచ్ చేసేసుకోవడానికి 2 ఇంచుల వెడల్పు ఉన్నటువంటి క్లాత్ కావాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా స్టార్టింగ్‌లో ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకోవాలి. మనం ఇందాక కాజా పట్టి స్టిచ్ చేసేటప్పుడు రైట్ సైడ్ పైకి పెట్టాం కదండీ! సో, ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ కిందికి రాంగ్ సైడ్ లోపలికి వచ్చేలాగా పెట్టుకునేసి ఈ హుక్స్ పట్టి అనేది స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. సో, ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్టిచ్ చేసేసుకున్న దాన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకొని లోపల వైపుకు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ వీడియో కొంచెం లెంతీ అవుతుందండి. కానీ ఏమీ అనుకోకండి. ఎందుకంటే దీన్ని డీటెయిల్డ్‌గా చెప్తేనే అర్థమైపోతుంది. అందుకే లెంత్ అయినా పర్వాలేదని కొంచెం డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను.
సో ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి పూర్తయిపోయిన తర్వాత 2 ఈక్వల్‌గా వచ్చాయా లేవా అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలండి. సో ఇక్కడ చూసారా 2 కూడా మనకి ఈక్వల్‌గా వచ్చాయన్నమాట. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ రెండిటికి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ బోట్ నెక్ కదండీ! షోల్డర్స్ జాయిన్ చేసుకునేటప్పుడు కొంచెం నీట్‌గా అంటే మనకి ఫ్రంట్, బ్యాక్ పీసు 2 ఒకే లెవెల్‌లో వచ్చాయా లేదా అనేది చూసుకునేసి ఇక్కడ షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ ఎప్పుడు డబుల్ స్టిచ్ వేసుకోండి. కొంచెం భుజాలకు దగ్గర కుట్టు అనేది లూజ్ కాకుండా స్ట్రాంగ్‌గా ఉంటుంది. 2 వైపులా కూడా సేమ్ ఇదే పద్ధతిలో షోల్డర్ జాయింట్ అనేది చేసేసుకోవాలండి. బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చేయడం ఎంత ఈజీనో స్టిచ్చింగ్ కూడా అంతే ఈజీగా, ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చండి. షోల్డర్స్ 2 అటాచ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నెక్ పీస్ స్టిచ్ చేసేసుకుందాం. సో ఈ నెక్ పీస్ స్టిచ్ చేసేసుకోవడానికి క్రాస్‌గా అనేది క్లాతులు అనేది తీసుకొని జాయిన్ చేసుకోవాలండి. మనకి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఈ క్రాస్ పీసులు అనేవి చిన్న చిన్నవిగా కట్ చేసేసుకొని జాయిన్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు చూస్తున్నారంటే జాయింట్ ఏ విధంగా చేసుకోవాలనో చూపిస్తున్నాను. ఇక్కడ క్లాతులు రెండింటిని ఈ విధంగా క్రాస్‌గా పెట్టేసి పైనుంచి చివరి వైపుకి ఈ కార్నర్స్ దగ్గర స్టిచ్ చేసేసుకోండి. సో ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం మనకి జాయింట్ చేసినా కూడా అక్కడ కూడా ఇక్కడ క్రాస్ పీసే అని వస్తుంది. సో అప్పుడు మనకి రౌండ్ నెక్ లేదా పాట్ నెక్ ఇలాంటివి స్టిచ్ చేసేసుకున్నప్పుడు ఇవి ఫినిషింగ్ అనేది నీట్‌గా కూర్చుంటుందన్నమాట. సో ఇప్పుడు మొత్తం క్రాస్ పీస్‌లన్నీ అటాచ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ హుక్స్ పట్టి నుంచి ఈ నెక్ పీస్ అనేది స్టిచ్ చేసేసుకుందామండి. సో దీనికోసం స్టార్టింగ్‌లో ఒక్క పావించు అనేది ఫోల్డ్ చేసుకొని అక్కడి నుంచి స్టార్టింగ్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నుండి ఇంకొకటి అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను బ్యాక్ సైడ్ వచ్చేసేసి వాటర్ డ్రాప్ నెక్ డిజైన్ చేసుకున్నాం కదా! సో దీనికి కూడా మీరు నెక్ పీస్ వేసుకునేటప్పుడు ఎప్పుడు కానీ క్లాత్‌ని కానీ, నెక్ పీస్‌ని కానీ ఎక్కువ లాగకండి. ఊరికే చాలా ఫ్రీ హ్యాండ్‌గా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలి. తర్వాత ఇక్కడ వాటర్ డ్రాప్ కోసమని మనకి కార్నర్స్ వస్తాయి కదండీ డిజైను. సో ఈ కార్నర్ దగ్గర ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలంటే ఇక్కడ నేను వీడియో కొంచెం స్లోగా పెట్టాను చూడండి. ఈ పాదం ఉంటుంది కదా! మీరు ఈ ఎడ్జ్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్‌ని ఈ విధంగా తిప్పుకొని నెక్ పీస్‌ను మాత్రమే తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోండి. అంటే అక్కడ కార్నర్‌లో మీరు ఏ విధమైన కుచ్చు కూడా పెట్టొద్దనమాట. మీరు ఈ విధంగా నెక్ పీస్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు అక్కడ ఆటోమేటిక్‌గా ఒక కుచ్చు అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఎడ్జెస్‌లో మాత్రమే మీరు జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి. మిగిలిందంతా సేమ్ అనమాట. మనం నార్మల్ బ్లౌజెస్‌కి ఏ విధంగా నెక్ పీస్ స్టిచ్ చేసుకుంటామో అదే విధంగా యాజ్ ఇట్ ఈస్‌గా స్టిచ్ చేసేసుకోవాలి. అక్కడ హుక్ పట్టి నుంచి స్టార్ట్ చేశాం కదా! సో ఈ చివరి వైపు దారాల పట్టి వరకు స్టిచ్ చేసేసుకోవాలనమాట. మీరు బోట్ నెక్‌కి ఈ విధంగా నెక్ పీస్ స్టిచ్ చేసేసుకునేటప్పుడు నెక్ పీస్‌తో పని లేదు అంటే మీ దగ్గర ఎక్స్‌ట్రా క్లాత్ ఏదైనా సఫిషియెంట్‌గా ఉంటే మనం డ్రెస్సులకి ప్యాచ్ వేసి స్టిచ్ చేసేసుకుంటాం కదండీ! బ్యాక్ సైడ్ టర్న్ చేసేసి నెక్కుల కోసమని. ఆ విధంగా కూడా మీరు ఇక్కడ నెక్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చండి. సో ఇప్పుడు నేను చివరి వరకు కూడా ఇక్కడ స్టిచ్ చేసేసుకొని ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉంటుందో అది కట్ చేసేసుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు స్టార్టింగ్‌లో అండి మళ్ళీ జస్ట్ ఒక్క ఫోల్డ్ అనమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా! మనకిది హెమ్మింగ్ చేసుకోవడానికి. ఇక్కడ ఒక్క ఫోల్డ్ చేసేసి ఈ ఫోల్డింగ్ కూడా ఏ విధంగా చేసుకుంటారంటే వెడల్పుగా వచ్చేలాగా లేకుండా జస్ట్ మన పైపింగ్ అంతా మందంతో సన్నగా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ ఏమవుతుందంటే మీకు మందంగా అంటే ఎక్కువ వెడల్పుతో ఇక్కడ స్టిచ్ చేసేసుకున్నారండి. మీకు హెమ్మింగ్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే హెమ్మింగ్ అనేది ఫినిషింగ్ నీట్‌గా రాదు. సో మీరు నెక్ పీస్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఎంత సన్నగా స్టిచ్ చేసుకుంటే ఈ హెమ్మింగ్ ఫినిషింగ్ మీకు అంత నీట్‌గా ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం అండి. మామూలుగా ఫస్ట్ మనం స్టార్టింగ్‌లో ఒక నెక్ పీస్ వేసుకొని స్టిచ్ చేసేసుకున్నాం కదా! స్టార్ట్ చేసుకునేటప్పుడే. సో ఇక్కడ వెంటనే ఇక్కడ నాకు చిన్న వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి. మీరేం చేస్తుంటారంటే ఇక్కడ మనం నెక్స్ట్ ఇక్కడ హెమ్మింగ్ కోసం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోకముందే రౌండ్ చుట్టూ అంటే చిన్న కట్స్ పెట్టుకుంటూ రండి. మనకి ఇక్కడంతా వాటర్ డ్రాప్ డిజైన్ నందు షేప్ పర్ఫెక్ట్‌గా రావాలంటే అక్కడ చిన్న కట్ మార్క్స్ అనేది పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవండి. ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ ఫర్ థట్ ఇక్కడ వీడియో క్లిప్పు మిస్ అయిపోయిందండి. ప్లీజ్. ఇక్కడ చిన్న కట్స్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే, మనం ఏమైనా షేప్స్ స్టిచ్ చేసేసుకునేటప్పుడు ఇట్లా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవడం వలన మనకి నెక్స్ట్ దాన్ని టర్న్ చేస్తాం కదండీ! టర్న్ చేసినప్పుడు మనం ఏదైతే షేప్ కట్ చేసామో ఫినిషింగ్ కూడా మనకు అదే షేప్ ఔట్ వచ్చేస్తుంది. చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత అక్కడ మిగిలినటువంటి ఎక్స్‌ట్రా క్లాత్‌ని లోపల వైపుకు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలనమాట.
ఇప్పుడు బ్లౌజ్ పీస్ని బ్యాక్ సైడ్ ఒక్కసారి టర్న్ చేసి మనకి ఇక్కడ మిగిలినటువంటి ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. చివరి వరకు స్టిచ్ చేసుకున్నామండి. ఇక్కడ నెక్ పీస్ ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా పూర్తయిపోయింది. సో, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ లోపల వైపుకి ఒక్క ఫోల్డ్ చేసి మీరు ఇక్కడ ఈ పైన వచ్చేసి లాంగ్ స్టిచ్ అనేది ఒకటి లూజ్‌గా దూరంగా వేసుకోండి. మీరు డైరెక్ట్ హెమ్మింగ్ చేసుకోవచ్చు. సేమ్ అంటే కొందరు ఇది మనకి నెక్ డిజైన్ వాటర్ డ్రాప్ పెట్టాం కదా! డైరెక్ట్ హెమ్మింగ్‌కి వచ్చేసినప్పుడు వాళ్ళకి ఫినిషింగ్ నీట్‌గా రాకపోవచ్చు. సో, దానికోసం ఏం చేస్తున్నా అంటే ముందు ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా సేమ్ నెక్‌ని ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేసి ఒక లాంగ్ స్టిచ్ వేసుకోండి. మీరు ఫైనల్‌గా హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ కుట్టు అనేది మనం ఇప్పదీసేసుకుంటే సరిపోతుంది. ఫైనల్‌గా నెక్ పీస్ అనేది స్టిచ్ చేసుకున్నాం చూడండి. ఇప్పుడు ఒక్కసారి మీకు ఫినిషింగ్ ఏ విధంగా వచ్చిందనేది చూసుకోండి. చూసారా ఫినిషింగ్ కూడా స్మూత్‌గా చాలా నీట్‌గా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం. సో, ఇప్పుడు హ్యాండ్స్ అన్నాను కదా! ఫస్ట్ ఈ హ్యాండ్స్‌కి ఆర్మ్ హోల్ డీప్ అనేది కట్ చేసుకోవాలి. ఈ ఆర్మ్ హోల్ డీప్ కట్ చేసుకునేటప్పుడు 2 హ్యాండ్స్ కూడా ఆపోజిట్ సైడ్స్ పెట్టి కన్‌ఫ్యూజ్ కాకుండా మీరు కట్ చేసుకోండి. సో, ఇక్కడ ముందుగా చెప్పుకున్నట్లు హ్యాండ్స్ ఎప్పుడు జాయిన్ చేసుకున్నా కూడా మీరు షోల్డర్ అనేది సెంటర్ నుంచే పెట్టుకొని జాయిన్ చేసుకోండి. ఒకేసారి ఆ చివరి నుంచి ఈ చివరికి స్టిచ్ చేసుకుంటామంటే మీకు ఫినిషింగ్ అనేది రాదండి. సో, ముందు సెంటర్ నుంచి స్టార్ట్ చేసి ఒక వైపు స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని టర్న్ చేసేసుకొని అక్కడి నుంచి రెండో వైపుకు ఎడ్జ్ వరకు చివరి వరకు స్టిచ్ చేసుకోండి. నేను ఇది ప్రతి వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది ఇక్కడ హ్యాండ్స్ స్టిచ్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారండి. సో, దానికోసము ఇంత క్లియర్‌గా మీకు చెప్తున్నాను. ఇక్కడ నేను బ్లౌజ్‌కొచ్చేసి పఫ్ హ్యాండ్స్ అండి. అంటే పుష్ప స్లీవ్స్ అంటాం కదా! ఆ స్లీవ్స్ డిజైన్ స్టిచ్ చేసేసుకున్నాను. సో, ఇక్కడ వీడియో మరీ లెంత్ అవుతుందని ఇంకా హ్యాండ్స్‌కు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేదండి. సో, దీనికోసమని సెపరేట్ వీడియో చేశాను. నెక్స్ట్ అది మీకు అప్‌లోడ్ చేస్తాను. హ్యాండ్స్ వీడియో అనేది ఇంకొక అప్‌లోడ్‌లో మీరు చూడండి. పూర్తిగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి హ్యాండ్ ఫినిషింగ్ లుక్ అనేదైతే ఈ విధంగా వచ్చేస్తుందండి. ఇదే విధంగా రెండవ సైడ్ హ్యాండ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా స్టిచ్ చేసుకోండి. సో, ఇక్కడ నేను 2 సైడ్స్ స్లీవ్స్ అనేదైతే జాయిన్ చేసేసుకున్నానండి. సో, నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే సైడ్ జాయింటింగ్. ఇక్కడ సైడ్ జాయింటింగ్ కూడా ఫస్ట్ స్లీవ్స్ దగ్గర నుంచి తీసుకోండి. మనం స్లీవ్ లెంత్ మార్కింగ్ చేసుకున్నాం కదా! 6 ఇంచెసా 6.5 ఇంచెస్ అనేది ఎవరి బ్లౌజ్‌కి తగినట్టు. సో, ఫస్ట్ అక్కడ స్లీవ్ లెంత్ మార్కింగ్ నుంచి ఈ చివరి వైపు కంటే నడుము వైపుకు కింది వైపుకు అన్నమాట స్టిచ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చంక దగ్గర అండి మనకి అంటే చెస్ట్ లూజ్ ఎంత అనేది తెలియాలి కదా! సో, దీనికోసం ఏం చేస్తారంటే బోట్ నెక్ బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ నుంచి ఇటువైపుకి అన్నమాట. అంటే మనకి ఆర్మ్ హోల్ డౌన్ వరకు 9 ఇంచెస్. ఇక్కడ చెస్ట్ లూజ్ 36 తీసుకున్నాను కదా! సో, 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ 2 కూడా చంక లూజ్ దగ్గర ఈక్వల్‌గా వచ్చేటట్లు 2 టైట్‌గా పట్టుకునేసి స్టిచ్ చేసుకోండి. అక్కడ కింద మనకి వెస్ట్ లూజ్ ఎంత తీసుకున్నాను నేను ఇక్కడ 34 ఇంచెస్ తీసుకున్నాను. అంటే 8.5 ఇంచెస్. సో, అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనకి స్లీవ్స్ దగ్గర వచ్చినటువంటి ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసేసుకోండి. నెక్స్ట్ దాని పక్కనే సెకండ్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలి. ఇక్కడండి మీ చాయిస్ 2 కుట్ల, 3 కుట్ల మీ క్లాత్‌ని బట్టి స్టిచెస్ ఎన్ని కావాలంటే అన్నీ కూడా 2 ఈక్వల్‌గా అన్నమాట. ఫస్ట్ కుట్టు ఎక్కడొచ్చిందో రెండో కుట్టు కూడా గ్యాప్ అనేది ఈక్వల్‌గా వచ్చినట్లు జాయిన్ చేసుకోవాలి. సో, ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ సెంటర్‌లో మనకి ఇక్కడ చంక దగ్గర ప్లస్ గుర్తు కూడా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇదే విధంగా రెండో వైపు కూడా సైడ్ జాయిన్ చేసేసుకోవాలండి. ఇక్కడ మీరు స్టిచ్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి స్లీవ్స్ జాయిన్ చేస్తాం కదా! అక్కడ చంక దగ్గర ప్లస్ గుర్తు అంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఈక్వల్‌గా ఫిట్టింగ్ వచ్చింది అని మీకు అనిపిస్తే మాత్రము ఆ బ్లౌజ్‌ని మీరు పర్ఫెక్ట్‌గా స్టిచ్ చేసేసుకున్నట్లే అండి. మెయిన్ థింగ్ అండి కటింగ్ కూడా మీకు పర్ఫెక్ట్‌గా ఉండాలి. బ్లౌజ్ మీరు ఎంత పర్ఫెక్ట్‌గా స్టిచ్ చేసుకున్నా కూడా కటింగ్‌లో మిస్టేక్స్ ఉన్నాయంటే మాత్రం మీకు ఫిట్టింగ్ రాదు. మీరు బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్‌గా చేసుకునేటప్పుడు మీరు బ్లౌజు బ్లైండ్‌గా స్టిచ్ చేసుకున్నా కూడా మీకు ఫినిషింగ్ అనేది కుదురుతుంది. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా అండి మీరు బ్లౌజెస్ కుట్టాలి అనుకున్నప్పుడు ముందు బాగా ఇట్లా కాటన్ బ్లౌజెస్‌లోనే మీరు ఫస్ట్ కుట్టడం అనేది స్టార్టింగ్ చేసుకోండి. ఇవి ఎన్ని కుట్టారంటే మీకు అంత ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. అప్పుడు ఈజీగా సిల్క్ బ్లౌజులు కూడా టెన్షన్ లేకుండానే స్టిచ్ చేసేసుకుంటారు. 2 సైడ్‌లు కూడా సైడ్ జాయింట్ చేసుకున్నాం కదండీ! ఇప్పుడు ఫైనల్‌గా మనం చేయాల్సింది బ్యాక్ సైడ్ డాట్స్ అనేది వేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్‌కి హుక్స్ పట్టీ దగ్గర నుంచి కాజా పట్టీ అండి. ఇక్కడ కాజా పట్టీ దగ్గర ఎక్స్‌ట్రా క్లాత్ వస్తుంది కదా! గ్యాప్ అనేది వదిలేసి
అక్కడి నుంచి పట్టుకునేసి ఇక్కడ నడుము దగ్గర సైడ్ జాయింట్ చేసుకున్నాం కదా, అక్కడికి తీసుకోండి. ఆ రెండింటిని సగానికి ఫోల్డ్ చేస్తే ఒక సెంటర్ పాయింట్ వస్తుంది. సో ఆ సెంటర్ పాయింట్ దగ్గర మీరు మార్కింగ్ చేసుకోండి. ఈ సెంటర్ పాయింట్ దగ్గరనే ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్ అనేది స్టిచ్ చేయాలండి. ఇప్పుడు మనకి నడుములో ఉన్న లూజునంతా ఎంతైతే ఎక్స్ట్రా ఉంటుందో ఆ ఎక్స్ట్రా పార్ట్ని ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్స్లో మనము పట్టించేస్తాను అనమాట. సో ఇక్కడ లెంత్ ఎంత అంటే 3.5 నుంచి 4 ఇంచెస్ వరకు మీరు హైట్ అనేది తీసుకోవచ్చు. మామూలుగా నార్మల్ బ్లౌజెస్కి అయితే 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. కానీ బోట్ నెక్ బ్లౌజులకి కొంచెం హైట్ ఎక్కువ తీసుకోండి డాట్స్ స్టిచ్ చేసేసుకునేటప్పుడు. ఇదే విధంగా రెండవ సైడ్ కూడా మీరు డాట్ అనేది స్టిచ్ చేసుకోండి. ఇక్కడ డాట్ స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్ ఎప్పుడు స్ట్రైట్గా పట్టుకోండి. మీరు ఇక్కడ క్రాస్గా తీసుకున్నారంటే ఫిట్టింగ్ కూడా బ్యాక్ సైడ్ అనేది కొంచెం అన్కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు కంప్లీట్గా బ్లౌజ్ అనేది స్టిచ్ చేయడం పూర్తయిపోయిందండి. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, బ్లౌజ్ ఫినిషింగ్ కూడా మనకి చాలా నీట్గా వచ్చేసింది. సో మీరు కూడా ఇదే మెజర్మెంట్తో ఇదే విధంగా స్టిచ్చింగ్ ఫాలో చేసుకున్నారంటే మీ బ్లౌజ్ని మీరు పర్ఫెక్ట్గా బోట్ నెక్ బ్లౌజ్ని స్టిచ్ చేసేసుకోవచ్చు. మనకి బోటింగ్లో కానీ టైలర్ షాప్లో కానీ బోట్ నెక్ బ్లౌజెస్కి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తుంటారు కదా, సో అంత అవసరం లేదండి. మీరు చాలా నీట్గా ఈజీగా ఇంట్లోనే స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్ వాటర్ డ్రాప్ డిజైన్ పెట్టుకున్నాం కదండి. సో ఈ డిజైన్కి పైన ఇక్కడ నేనైతే థ్రెడ్ నాట్ అనేది వేస్తున్నాను, చిన్న లూప్ లాగా. మీరు ఇక్కడ కావాలంటే హుక్స్ పెట్టేసేసుకొని పైన బటన్ స్టిచ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను లూప్ పెట్టేసి బటన్ స్టిచ్ చేస్తున్నానండి. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నానండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.